ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ సారు, అదేవిధంగా మందకృష్ణ అన్న, విమలక్క, పృథ్వీరాజు, ఇంకా అన్నలు చాలా మంది అన్నలకి, తమ్ముళ్ళకి, మీడియా మిత్రులకి, మరి అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాను. నిజానికి ఇందాక పృథ్వీ మాట్లాడిండు, పృథ్వీ నేను కూడా 2 రోజుల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. అసలు ఎప్పుడైతే చాలా మీటింగ్స్ పెట్టారు ఎస్సీ వర్గీకరణ మీద, కానీ మరి మొన్న ఒక 4 రోజుల క్రితము ఇక్కడ బీసీ మేధావుల మరి సదస్సు అని చెప్పేసి మరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఏదైతే ఒక సమావేశం పెట్టడం జరిగిందో, ఆ సమావేశానికి ప్రొఫెసర్లు, అదేవిధంగా చంద్రకుమార్ సారు, అదేవిధంగా విమలక్క, నేను ఇంకా కొంతమంది మహిళలు అందరం రావడం జరిగింది. అయితే ఆ మీటింగ్ తర్వాతనే పర్టికులర్ గా చాలా మంది వీడియోలు పెడుతూ మరి తిడుతున్నారు, ఫోన్లు చేసి తిడుతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇప్పుడు నిజంగా ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామికవాదులుగా సమాజంలో మరి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళు ప్రజాస్వామికవాదులుగా చలామణి అవుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నిజంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అది ప్రజాస్వామ్య డిమాండా కాదా? ప్రజాస్వామ్య డిమాండ్ కాబట్టే మేము వచ్చినాం, మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. కానీ మరి మీకు ఎందుకు అది ప్రజాస్వామిక డిమాండ్ అయిందని మీకు అనిపించట్లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఒక వర్గం వాళ్ళకి అసలు ఏమి ఇవ్వద్దు అనేది లేదు, అన్ని వర్గాల వారికి సమానమైన వాటా రావాలనే కదా ఎస్సీ వర్గీకరణ. అట్లాంటప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటని కూడా ఈ వేదిక మీద ఉండే ప్రశ్నిస్తా ఉన్నా. చాలా మంది పెద్ద పెద్ద మేధావులు కూడా పేర్లు పెట్టి తిడుతూ, పేర్లు పెట్టకుండా తిడుతూ, సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా, మహిళల్ని కూడా, అందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడడం వల్ల సమాజంలో మీకున్న గౌరవం పోతుందని కూడా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. నిజానికి మందకృష్ణ పర్టికులర్ గా అంటే చదువు రాదానికి అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటున్నా, ఈ దేశంలో ఈ దేశ సంపదను దోచుకునే క్రిమినల్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజంగా 30 సంవత్సరాలు ఉద్యమంలో ఉండి మరి ఒక అంశం మీద పనిచేసేంత ఓపిక ఆయనను విమర్శించే మీకుందా అని కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు. కాబట్టి మనం మాట్లాడే మాటలు మనకి ఎట్లాగో మీడియా ఉంది, లేకపోతే ఏదైనా అది పడితే మనం మాట్లాడొచ్చు అంటే సమాజం కూడా ఒప్పుకోదు, సమాజం కూడా ఆలోచిస్తుంది. ఇవాళ సమాజంలో ప్రజలు కూడా చైతన్యమై ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ చాలా మంది స్వార్థం కోసం సపోర్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు నా డబ్బులు నేను పెట్టుకొని వచ్చిన ఇక్కడికి, మొన్న కూడా నా డబ్బులు నేను పెట్టుకునే వచ్చిన, ఇంకా ఈ అంశం మీద పెడితే నా డబ్బులు పెట్టుకొని నేనే పోతాను కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే మేమందరం కూడా ఒక న్యాయమైన ఒక సామాజిక స్పృహతో కలిగి ఉన్నటువంటి అంశానికి మద్దతు తెలపాలని చెప్పుకున్నామో ఆ విధంగా మేమందరం కూడా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ, ఇందాక పృథ్వీ చెప్పిండు, పృథ్వీ మీద కేసులు పెడితే ఏమవుతుంది, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు అయినాయి, విమలక్క లాంటి వాళ్ళు ఎంతో జైలుకు కూడా వెళ్ళేసి వచ్చిండ్రు, ఇక్కడ మన్నారం నాగరాజ్ అన్న ఉన్నాడు, మేమందరం కూడా విమలక్క జైలుకు పోయినప్పుడు మరి విమలక్కను బయటకు తీసుకురావాలని చెప్పి మేము అదే ఇంద్రపార్క్ దగ్గర మేము ధర్నా చేసినప్పుడు మీకు మొన్న కూడా చెప్పిన, మందకృష్ణ వచ్చి విమలక్కను గారికి 1 వారం రోజుల్లోపు మీరు విడుదల చేయకపోతే మీ జైలు గోడలు పగలగొట్టుకొని తీసుకొచ్చుకుంటామని చెప్పి దమ్మున్నటువంటి ఉద్యమ నాయకుడు మందకృష్ణ. తర్వాత ఇంకొక రకం కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన బీజేపీ వైపు తీసుకుపోతా ఉన్నారని. మీరు ఇట్లా ఆ విధంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా బుద్ధుందా అని చెప్పి నేను మీడియా ముఖంగా కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి బీఆర్ఎస్ కు ఓటేయొద్దని చెప్పి మేము తెలంగాణ జాగో తరపున చంద్రకుమార్ సార్ చైర్మన్ గా ఉంటే ఇక్కడ ఉన్న పృథ్వీ, నేను మేమందరం కూడా జాగో తెలంగాణలో మేము మెంబర్స్ గా ఉండి బీజేపీకి బీఆర్ఎస్ కు ఓటేయొద్దని చెప్పి తిరిగిన వాళ్ళం మేము. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అదే జాగో తెలంగాణ నుండి బీఆర్ఎస్ కు బీజేపీకి ఓటేయొద్దని చెప్పి చెప్పిన వాళ్ళం. అదేవిధంగా మొన్న పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ 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 అనే బదులు దేవుని తలుచుకోండి అని చెప్తే కూడా వెంటనే అమిత్ షా మరి అంబేద్కర్ వారసులందరికీ కూడా దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసిన వాళ్ళం. అదేవిధంగా మన ప్రియాంక గాంధీ గారిని కూడా ఒక బీజేపీ నాయకుడు అడ్డగోలుగా మాట్లాడితే అది తప్పు అని చెప్పి ఖండించిన వాళ్ళం. మేము ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా తప్పకుండా
వేతనకి ఇస్తాం, అది మా ప్రజాస్వామిక హక్కు. కాబట్టి మరి ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తూ ఇవాళ పృథ్వీ మీద కేసులు పెట్టి విటల్ మీద కేసులు పెడితే మేము అందరం తోడుగా ఉండమా? పృథ్వీ అన్న మాటలేంది, మరి అదే విధంగా విటల్ అన్న తప్పుడు మాటలేంది? మీరు అడ్డగోలుగా మీరు ఏదైనా తిట్టొచ్చా? మీరు ఏమైనా మరి మా చేతిలో ఎట్లాగో మేము క్యాస్ట్ పేరు మీద మేము మరి కేసులు పెడతామని చెప్తే అది మీ ప్రజాస్వామ్య హక్కు అవుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుదలుచుకున్నా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇవాళ నేను మరి ఎన్నికల వాగ్దానాలను బాండ్ పేపర్ మీద రాయాలని చెప్పి మేము 2014 మేము మొదలుపెట్టినప్పుడు మరి మా అప్పుడు కూడా చాలా మంది హేళన చేసిండ్రు. ఎన్నికల వాగ్దానాలు బాండ్ పేపర్ మీద ఎవరు రాస్తారు? అది అయ్యే పనా? అది అసలు ఎవరైనా రాస్తారా? మీకు పిచ్చి పట్టిందని చెప్పి మమ్మల్ని నవ్వుకున్నారు. కానీ మేము 2014 నుండి అదే దాని మీదనే మాకు ఇక్కడ ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. మేము 2014లో ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేసినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి మేము విషయం చెప్పినప్పుడు సార్ ఇది మంచి అంశమే, ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, ఓటర్లో ఒక మార్పు రావాలి, మీరు మంచి అంశం తీసుకొని పనిచేస్తారని చెప్పి మాకు మొట్టమొదటిగా మా పోస్టర్ పట్టుకొని కూడా మరి మాకు హరగోపాల్ సార్ మాకు సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా నాగరాజు అన్న అందరూ కూడా. అయితే అంటే ఒక ప్రజాస్వామిక సమస్య మీద మరి మనం కనుక పనిచేసినట్లయితే మమ్మల్ని విమర్శ చేసిన వాళ్ళే ఇవాళ మరి కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ గ్యారంటీ కార్డును పట్టుకొచ్చిందంటే అది ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ యొక్క ఉద్యమ స్ఫూర్తి అని కూడా మీకు అందరికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మందకృష్ణన్న ఏదైతే ఒక అంశం తీసుకొని ఆ అంశం మీద అదొక్కటి ఆయన బాధ్యతే కాదు, ఇంకా మా బీసీ కులాల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంది. కానీ రాజకీయంగా కేవలం 3-4 కులాలు మాత్రమే లబ్ధి పొందుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మొదలైంది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మరి మనం ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి మనం తెలంగాణను సాధించుకున్నామో ఇప్పుడు అదే విధంగా ఎస్సీ వర్గీకరణతో మొదలయ్యి ఈ భౌగోళిక తెలంగాణని సామాజిక తెలంగాణ వైపు మనం సాధించుకునే వరకు అందరం కలిసి పనిచేయాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాను.